ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ శివశక్తిమంతుడ కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నేను ప్రభా. వినిచిన వారికి చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభా. రక్షణ భాగ్యము దయచే ప్రభా. వాక్యము విని విడిచిపెట్టేవారుగా కాకుండా గ్రహించే వాక్యమును అనుసరించే భాగ్యమును దయచే ప్రభా. మా హృదయంలో ఫలించుటకు సహాయం చే ప్రభా. మా హృదయంలో మంచి విత్తనముల వలె ప్రభా వికసించుటకు సహాయం చే ప్రభా. వాక్యమందు మేము నిలకడ కలిగి జీవించే భాగ్యమును దయచే ప్రభా. వాక్యంలో మేము మెలిగే భాగ్యమును దయచే ప్రభా. వాక్యము మా పాదములకు దీపమని అన్నాం ప్రభా. మేము ఆ దీపమును వెలిగించుకున్నటకు మా హృదయాలలో వెలిగించుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఏ వాక్యమైతే విత్తబోచున్నావు నాయన ప్రభా, ఆ వాక్యం ద్వారాగా ఫలించుటకు సహాయం చేయ ప్రభా. నిలబడేది నేను కానీ మాట్లాడేది మీరు మీరు నా యందుండి మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మనందరం కూడా ఎన్నో కొన్ని కష్టాలలో శోధనలో ఉన్నాం మనం. ఎందుకంటే దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా ఏమి కలిగి ఉండాలి? మారు మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. మనకి సముద్రం లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. నా దేవుడు సముద్రము పైనే నడిచిన దేవుడు అని మనం గుర్తెరిగి మనం ఏం చేయాలంటే దేవునిని స్తుతించాలి. దేవుడు నీళ్లపైన నడిచాడు, కానీ వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. మనం కూడా ఏం చేయాలంటే కష్టాలు వచ్చినప్పుడు దేవునిని స్తుతించాలి. దేవునిని స్తుతించి దేవునిని ఆరాధిస్తే ఆ కష్టం అంతటి నీళ్ల మీద నడిచిన దేవుడు మన కష్టాలను తీర్చడంటారా? దేవుడు సహాయం చేశాడు. దేవుని సహాయం లేకుండా నీ జీవితంలో ఏమీ కూడా సాధించలేము. ప్రతి విషయంలోనూ కూడా దేవుని మీదే ఆధారపడి జీవించాలి. అంతేగాని నా సొంతంగా నేను జీవిస్తున్నాను, నా సొంతంగా నేను ఉంటున్నానంటే అది ఎవరి వలన కూడా సాధ్యం కాదు. దేవుని కృప లేకోకుండా, దేవుని దయ లేకోకుండా మనము ఇలాగా బ్రతుకుచున్నామంటే అది దేవుని యొక్క కృపయే, దేవుని ఇచ్చిన వాగ్దానమే. అంతేగాని దేవుడు లేకుండా మనం ఏది కూడా చేయలేము. ప్రతిదిని కూడా దేవుని వలన కలిగినది. మనం తినే పదార్థాలు నోటికి బాగోక లేకపోయినా పర్వాలేదు, కానీ మన మాట మాత్రము ఎలా ఉండాలి? బాగుండాలి. కానీ మన నోటి వెంట మాట బాగుండాలి. ఎదుటి వారికి బాధ కలిగించే మాటగా ఉండకూడదు. ఎదుటి వారిని బాగు కోరేదై ఉండాలి. నువ్వు ఎంత గొప్పవాడివైనా కానీ నీ దగ్గర ఎంత డబ్బున్నా ఎవరు నిన్ను గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే నువ్వు ఎదుటి వారిని పలకరించిన పలకరింపు విధానమే గుర్తుపెట్టుకుంటారు. నీ ప్రవర్తనను గుర్తుపెట్టుకుంటారు, నిన్ను గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే నువ్వు ఎలా ఉంటున్నావు, ఏం చేస్తున్నావు అని దేవుడే కాదు మనుషులు కూడా చూస్తారు. మనుషులు కూడా దానిని బట్టి, నీ నోటి వెంట వచ్చే మాటను బట్టి నీకు మర్యాద ఇస్తూ ఉంటారు. అలాగే వాక్యంలోకి వెళదాము. 1 పేతురు 2:3 చూద్దామండి. మీ హృదయములలో దాచుకున్న ప్రతీకారము, ఈర్ష్య, ద్వేషము, అసూయలన్నీ కూడా తీసివేయమని చెప్పుచున్నాడు. దేవుని నమ్ముకున్న తర్వాత అన్నీ తీసివేయమని దేవుడు చెప్పలేదే? అన్నీ మానేయమని దేవుడు చెప్పలేదే? అన్నీ తీసివేస్తామని అనుకుంటున్నారు, అన్నీ తీసివేస్తానని చెబుతుంటారు కొందరు విశ్వాసులు. కానీ దేవుడు తీసివేయమని చెప్పిందేంటి? నీ ఇంట్లో ఉన్నవి కాదు కదా తీసేయమంట దేవుడు. నీ హృదయంలో దాచుకున్న ప్రతీకారము, ఈర్ష, ద్వేష ఇవన్నీ కూడా తీసివేయమన్నాడు. అంతేగాని నీ ఒంటి మీద ఉన్నవి కానీ, నీ ఇంట్లో ఉన్నవి కానీ తీసివేయమని చెప్పలేదు దేవుడు. నీ హృదయంలో ఉన్న ద్వేషము, పాపము ఇవన్నీ కూడా విడిచిపెట్టమని చెప్పాడు దేవుడు. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తానన్నాడు, దేవుడు నిన్ను బాగు చేస్తానన్నాడు, నీ కుటుంబమును నిన్ను కూడా ఆశీర్వదిస్తానని చెప్పుచున్నాడు. అలాగే మనం హృదయంలో ఉన్నవన్నీ కూడా తీసివేయాలి. కానీ మనము ఒంటి మీద ఉన్న వస్తువులు లేకపోతే మన ఇంట్లో ఉన్నవి తీసివేయమని దేవుడు చెప్పలేదు. మెయిన్ మన పాపమును విడిచిపెట్టమని చెప్పాడు. కీర్తనలు 139:8 ఒకసారి చూద్దామండి. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయుము. ఏంటి? యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయుము అని అన్నాడు. నీ కుటుంబ సభ్యులు
నీ కుటుంబ సభ్యులు కానీ, నీ బంధువులు కానీ, స్నేహితులు కానీ నీ పక్షాన లేకుండా నిన్ను దూరం పెట్టారని నువ్వెప్పుడు కూడా బాధపడుతున్నావా? ఎవరు నిన్ను దూరం పెట్టినా దేవుడు మాత్రం నిన్ను దూరం పెట్టలేదు. ఉన్నా లేకపోయినా ప్రభువు నీ పక్షాన ఉన్నాడు. నీవే వైపు ఉన్నా సరే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీ పక్షంన ఉండగా నీకు సమస్తమును కూడా ఉన్నట్లే. నీకు ప్రతి పనిలోనూ కూడా దేవుడు నీకు విజయాన్నే చూపిస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఏ పని ఆగిపోయి ఉన్నా సరే దేవుడు నీకు దానిని ముందుకు తీసుకువెళ్తాడు. ప్రభు ఎందుకంటే నీ పక్షాన కార్యము సఫలం చేస్తాడు. నీవు అనుకున్నది ఏమి జరగకపోయినా సరే దేవుడు నీ పక్షాన నుండి ఆ పనిని జరిగిస్తాడు. లేదా ఎప్పుడు దాని నుంచి తొలగిపోనివ్వడు. ఎప్పుడు నువ్వు కూడా నిరాశతో నిన్ను ఉండనివ్వడు. ఎందుకంటే అనుమతించవద్దు, శ్రమలలో నిరుత్సాహపడవద్దు అని అంటున్నాడు. శ్రమలలో నిరుత్సాహపడకూడదు. నీ ఆత్మ జీవితంలో ముందుకి సాగిపోవడమే నీ గొప్ప విజయం అని కూడా దేవుడు నీతో చెప్పుచున్నాడు. నీ దేవుడు నిన్ను ఎప్పుడును కూడా విడిచిపెట్టడు. కాబట్టే నీ జీవితంలో జరిగే మంచినే కానీ చెడునే కానీ విడిచిపెట్టం. మంచినే కానీ చెడునే కానీ గడిచిన కాలాన్ని కానీ రానున్న వేగాన్ని కానీ అన్నీ కూడా నీ అంధకారమైన నీ పరిస్థితులను కూడా దేవుడు బాగు చేస్తానని అంటున్నాడు, చేస్తానంటున్నాడు. మంచి కోసము సమకూడని జరుగుతున్నాయని ఆయన్ని గమనించాలి. ఎందుకంటే దేవుడు సమస్తమును కూడా చూచుచున్నవాడు, సమస్తమును కూడా ఎరిగి ఉన్నవాడు. కానీ నువ్వు దేవుని పట్ల ఎలా ఉంటున్నావు? మంచి కోసమే సమకూడి జరుగుతున్నాయి అని నీవు ఎరగాలి, గమనించాలి. అంధకారమైన నీ పరిస్థితులను దేవుడు తీసివేస్తానంటున్నాడు. చూసి నువ్వు ఆగిపోకూడదు. ఆశ్చర్యమైన వెలుగులోనికి నడిపించే దేవుడు నీ వైపు చూస్తున్నాడు. ముందుకు సాగిపో. నీకు విజయం కావాలనుకుంటే యేసు వైపు చూడు. ఆయన నిన్ను ఎప్పుడును కూడా నిరుత్సాహపరచడు, ఎప్పుడును కూడా నిన్ను త్రోసివేయడు. ఎప్పుడును కూడా దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉంటాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా సరే మీరు ఎప్పుడూ కూడా దేవునికి ప్రత్యేకమైన వారే గనుక మీరెప్పుడు కూడా దేవుని యందు భయమును కలిగి ఉండాలి. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి దేవుని స్తుతిస్తున్నాము, దేవుని ఆరాధిస్తున్నాము. కానీ దేవుని యందు మనం భయమును భక్తిని కలిగి ఉంటున్నామా? మన పాప జీవితముని విడిచిపెడుతున్నామా? యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉంటున్నామా? ఆయన త్రోవల యందు మనం నడుచుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పాపులము మేము అని పాడుకుంటాము. మేము పాపం చేస్తామని చెప్పుకుంటాము. కానీ సిగ్గు లేకుండా మనం ఏం చేస్తామంటే అలా చెప్పుకుంటున్నాము. కానీ దేవుడు నా కొరకు సిలువలో బలి అయ్యాడు, ఆయన నా శ్రమలను భరాయించాడు అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఒక్కసారి ఆలోచించండి. మనం తింటున్నాము, త్రాగుచున్నాము, మన సమస్యలు తీర్చమని దేవుని అడుగుచున్నామే, అన్నీ చేస్తున్నాము, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనం దేవుని యందు ఎంత భయమును కలిగి ఉంటున్నామో, ఎంత భక్తిని కలిగి ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకుంటున్నావా? ప్రియ సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆశీర్వదింపబడును అన్నాడు. యెహోవా వారి పక్షమును ఉంటానని అన్నాడు. నీతిమంతుల తరపున దేవుడు వ్యాజ్యం ఆడతానన్నాడు. ప్రతి ఒక్కరును కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన త్రోవల యందు నడుచుకోవాలి. మనకు శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, కానీ ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ విడిచిపెట్టి దేవునిలో మనము ముందుకు ఇవన్నీ విడిచిపెట్టుకోకుండా దేవుడు మనము బంగారం తీసేయమని చెప్పలేదే, లేకపోతే నువ్వు ప్రమాదాన్ని తినవద్దని చెప్పలేదే దేవుడు. కానీ నీ మనసులో ఉన్న ఎదుటివారి మీద ఉన్న ద్వేషాన్ని తీసివేసి సహోదర ప్రేమ కలిగి జీవించు. మనం ఎక్కడి నుంచో వచ్చి సహోదర ప్రేమ ఉండదు. ముందు మనం ప్రేమిస్తే తర్వాత వాళ్ళు కూడా ప్రేమిస్తారు. ముందు మనలో ప్రేమ లేకుండా వారిని ప్రేమించమంటే ఎలా ప్రేమిస్తారు? మనం మనస్సు ముందు శుద్ధి చేసుకోవాలి. మన హృదయం ముందు శుద్ధి చేసుకుంటే అప్పుడు ప్రతీదిని కూడా తేటగానే కనిపిస్తుంది. ఈ వాక్యము మనందరికీ కూడా తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, స్తోత్రాలు ప్రభువా, సర్వశక్తిమంతుడ, వందనాలు యేసయ్య. భూమి ఆకాశములను సృజించిన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. విరిగి నలిగిన మనస్సును మాకు దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా శాంతిని, సమాధానమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా.
నేను ప్రభా మీ మేపాటి వారు నాయన నీటి బుడగలాంటి జీవితంలో నైనా ప్రభా నిన్ను స్థుతించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నజరేయుడానికి స్తోత్రాలు యేసయ్యా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో ప్రభా వారి చేతి పనులను దీవించిన ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో ప్రభా వారి వాహనములను ప్రభా సురక్షితంగా వారి గృహాలకు చేర్చినాను ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచే ప్రభా. యవనస్తులు యవనరాలు ప్రభా నీ కాడి మోసే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన నీకు స్తోత్రాలు నీకు వందనాలు నాయన ప్రభా. నాయన మట్టివారు నాయన ప్రభా నీవిచ్చి ప్రభా ఏమిచ్చి నీ రుణము మేము తీర్చుకోలేము కానీ నాయన ప్రభా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తప్పు కానీ ప్రభా మేమేమి చేయలేము నాయన ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి నాయన ప్రభా. గర్భిణీ స్త్రీలకి సులువైన కానుక దయచేయండి నాయన ప్రభా. హాస్పిటల్లో అనేక మంది రోగములతో వ్యాధులతో ప్రభా బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరచునైన ప్రభా. వారందరినీ బాగు చేయనైనా ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించినైనా మా సంఘాలని మా దేశాలని దీవించినైనా ప్రభా. గ్రుడ్డివారిని చెవిటివారిని కూడా దీవించినైనా ప్రభా. అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్క బిడ్డని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా శాంతిని సమాధానం దయచే ప్రభా. ఎన్నో దేశాలు కొట్టుకుపోచున్నాయి ప్రభా. వారందరినీ కాల్చి కాపాడు నాయన ప్రభా. మమ్మల్ని ఇలా సురక్షితంగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు నీకు వందనాలు నాయన. నిత్యము ప్రభా నా కుటుంబము నిన్ను స్థుతించే భాగ్యమును దయచే ప్రభా. నిన్ను విడిచిపెట్టేవారు కాకుండా కాదు కానీ ప్రభా నిన్ను స్థుతించే భాగ్యమును దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపెట్టే వారందరినీ దీవించినాను ప్రభా. ఇతర దేశాల్లో ప్రభా పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ పని దయచే ప్రభా. వెళుచున్న వారిని వచ్చుచున్న వారిని కూడా దీవించినాయన ప్రభా. బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. పీసీస్కి వెళుచున్నారు, మెడికల్కి వెళుచున్నారు ప్రభా. సఫలతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నిన్ను స్థుతించే భాగ్యమును దయచేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూమ్యందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి నీ వినిచున్న వారికి నీ వాక్యము పైనను ప్రతి ఒక్కరి కుటుంబం పైన శాంతి సమాధానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.